టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. కుల సర్వే చేయడంతో పాటు 42% రిజర్వేషన్ ఇచ్చున్నాం. 4 మాసాల క్రితం ఎన్నికలు జరగాల్సినప్పటికీ కూడా ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఎన్నికలకు ముందుకు జరపడం జరిగింది. చట్టం చేశాం, అసెంబ్లీలో 2 బిల్లు పాస్ చేశాం. శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే ప్రకారం ఇవ్వచ్చు అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఎస్టాబ్లిష్ చేసి కేంద్రానికి పంపించాం. 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీలో, అందులో 2 మంత్రులు ఉన్నారు. నోరు మెదపడం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే ఇచ్చినారో అప్పుడే 50% క్యాప్ డివేట్ అయింది. దానికి అనుగుణంగానే ఈ రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతా ఉన్నాం. వాళ్ళు ఇస్తే సంతోషం, లేదంటే ఇంకా లీగల్ ఆస్పెక్ట్స్ స్టడీ చేసి మా తపనంతా కూడా రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు పోవాలని. బట్ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి దీని మీద సుదీర్ఘంగా కేబినెట్ మంత్రులతో ముఖ్యమంత్రి గారితో మేమంతా దీన్ని చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. కాకపోతే నిన్న గాంధీభవన్లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్, అడ్వైజరీ మీటింగ్, వైస్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శి మీటింగ్ చాలా విజయవంతమైంది. చాలా విషయాలు లోతుగా పిఎస్సిలో చర్చించడం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీస్ ఉప ఎన్నిక, వచ్చే సంవత్సరం ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహం పైన చాలా విషయాలు లోతుగా చర్చించుకొని కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను ఒక మాట నిన్న పిఎస్సి మీటింగ్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను. 18 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం నా భూతో నా భవిష్యత్. తెలంగాణ గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా గోల్డెన్ పీరియడ్ నడిచింది. స్వర్ణయుములా తలపించే విధంగా 18 మాసాల పాలన జాగింది. దానికి కారణం మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని మెజారిటీ అంశాలు పూరించడం. దాదాపు 70,000 ఉద్యోగాలు కావచ్చు. నిన్న సాయంత్రం వరకు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద జమ చేయడం అంటే ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయదారుడికి, రైతుడికి వెన్నుముకగా ఉండి ముందుకు తీసుకెళ్తున్న సందర్భం. నిన్న జరిగిన పిఎస్ సమావేశంలో బట్టి గారు రైతు భరోసా కింద ఇచ్చినటువంటి నిధుల విషయంలో సుదీర్ఘంగా వివరించడం జరిగింది. 42% రిజర్వేషన్, కుల సర్వే, సబ్ కేటగరైజేషన్ జరిగిన తీరుతలను కూడా వివరించడం జరిగింది. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కుల సర్వే చేపట్టడం, 42% రిజర్వేషన్ ఇవ్వడం. నేను 18 మాసాల పీరియడ్ని గోల్డెన్ పీరియడ్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కేవలం కుటుంబంలో రాజకీయ ఉద్యోగాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసింది. కానీ మేము అధికారం రాగానే ఇప్పటి వరకు దాదాపు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటే, ఇంకా కూడా ఇస్తామంటే ఇది స్వర్ణయుగం కాకుండా ఇంకేమవుతుంది. ఆనాడు మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు మొదలుకొని నిన్నటి సన్న బియ్యాల వరకు, ఇప్పుడు మేము భూమి పూజలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ళ వరకు, నిన్న 9,000 కోట్లు, దాదాపు 9,000 కోట్లు రైతు భరోసాలో జమ చేయడం వరకు, పోయినసారి 500 రూపాయలు బోనస్ వరిపిన ఇవ్వడం, ఇవాళ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టడం, 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు రావడం, స్కిల్ యూనివర్సిటీ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం గతంలో ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఈ 18 మాసాల పీరియడ్ని నేను ఒక స్వర్ణయుగంగా, గోల్డెన్ పీరియడ్గా చెప్పదలుచుకున్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పని అయిపోయింది, 3 మొక్కలాట్లుగా చీలిపోయింది. రాజకీయ ఆధిపత్యం కోసం ఆస్తులు 10 ఏళ్ళు విధేచ్ఛగా ప్రజల నుంచి దోసుకున్నటువంటి ఆస్తుల వాటాల కొరకు అంతర్గతంగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆధిపత్య పోరులో నేను ముందని కవిత, కేటీఆర్, హరీష్ రావు పోటీ పడుతున్న సందర్భం. ఇలా కవిత చాలా మాటలు మాట్లాడుతోంది.
ఆవిడ మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతుంది. సిగ్గుచేటు. 5 ఏళ్ళు ఒక మహిళని క్యాబినెట్లో పెట్టుకోకుంటే ఆ రోజు గలమెత్తని నీవు ఇలా మహిళల కోసం పోస్కోవడం ఉద్యమం అని ఏదో మాటలు మాడుతుంది. ఎవరు నమ్ముతారమ్మా నిన్ను? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, అప్పుడు ఎందుకు మీ నాయన అడగలేకపోయావు? మొన్న రాసిన లేఖ 10 ఏళ్ల ముందు ఎందుకు రాయలేకపోయినావు? ఎందుకు లేకపోయినావు? ఇలా బీసీల గురించి మాట్లాడుతూ ఉంది. కృష్ణయ్య గారు అంటే నాకు అపారమైన గౌరవం. 30 ఏళ్ళుగా నేను కృష్ణయ్య గారిని ఫాలో అవుతా ఉన్నాను. బీసీ ఉద్యమంలో ఆయనకైనా సాటే. ఆయన కవిత గారు కితాబ్ ఇస్తా ఉన్నారు. ఏ రకంగా ఇస్తా ఉన్నారన్నా మీరు? ఏం చేసింది కవిత బీసీల కోసం? వీళ్ళ అధికారం పోయిన తర్వాత వీళ్ళ బీసీల గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ఏం చేశారు మీరు బీసీల కోసం? స్థానిక సంస్థల ఎన్నిక రిజర్వేషన్ని తగ్గించి 21% పడేసింది వీరు కాదా? ఎవరు ఏ బీసీకి వారు అందలం ఎక్కిచ్చారు, ఏ ఎస్సీకి అందలం ఎక్కిచ్చారు? ఇలా స్పీకర్తో 5 అవకాశం ఇచ్చాం దళితులకి. మీరు ఒకరంటే ఒకటి పెట్టి అర్ధరాత్రి తీసేసినట్టు పాపం రాజయ్య గారిని. ఇంతవరకు చెప్పలే ఎందుకు తీసేశారు అనేది. విచ్చలు విడిగా దోపిడి తప్ప, మోసం తప్ప 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఏమీ జరగలే. ఇవాళ మేము కేవలం రైతు సంక్షేమం మీద, వ్యవసాయం రైతు సంక్షేమం మీద 1,04,000 కోట్లు పెట్టామంటే మాకు రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి. 2014 నుంచి 23 వరకు ఎన్ని మాటలు చెప్పి మోసం చేశారో ఒకసారి అర్థం చేసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ అని సైరన్ మోగించి తుదకి ఎవరికి ఇల్లు ఇవ్వకుంటే ఆయన ఫలానం చిత్తగించిన సందర్భం. ముస్లింలకి, గిరిజనులకి 12% రిజర్వేషన్, KG to PG ఉచిత విద్య, రకరకాల వాగ్దానాలు ఇచ్చి మోసం చేసి ఫలానం చిత్తగించినటువంటి నాయకులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని తుంగన తొక్కే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసినారు. కేసీఆర్, కేటీఆర్కి ఎవడిచ్చాడు యాకు? మాలాంటి రాజకీయ నాయకులు యొక్క ప్రైవసీని దెబ్బతీసే హక్కు మీకు ఎవడిచ్చినాడు? సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం. కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లు ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిలను వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. కేసీఆర్ బాధ్యత, కేటీఆర్ మాకేం సంబంధం? ఏదో లీగల్ నోటీస్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏంటి లీగల్ నోటీస్ మీరు ఇచ్చేది? మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావును పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్